ఓకే. ఏయ్ చూసి ఎక్కించడరా, పాలు కొట్టద్దు. ఏంటి ఎన్టీఆర్ సినిమా వేస్తున్నారా? అందుకని లారీలో పెట్టిన టీవీలో చూడలేరు, ఇంటికి వెళ్ళాక చూడాలి. రే అది గ్లాస్ రా, జాగ్రత్తగా పెట్టండి. సార్ నమస్కారం లాయర్ గారు. సార్ నన్ను ఆశీర్వదించండి. లే బాబు ఇదే విధంగా 6 సంవత్సరాల క్రితం ఒక రోజు వచ్చి, అయ్యా నేను అనాథిని, నాకు ఆదరణ ఇవ్వండి, అలా ఈ కాలనీలో జొరబడి నా కాళ్ళ మీద పడ్డావు, పోతే పోనీలే అని సెక్యూరిటీ జాబ్లో పెట్టాను. ఒకరోజు వర్షం వచ్చింది, నా సొంత ఇంటి బయట పడుకోమని చెప్పాను. నువ్వు నైస్గా లోపలికి వచ్చావు, లోపల ఉన్న ఖాళీ చేయించావు. 6 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా హల్వాగా ఇస్తున్నావు. సార్ ఇప్పుడు కూడా నేను ఒకే రోజులో డబ్బులు సెటిల్ చేయగలను సార్, కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పోకూడదని నా బాధ సార్, అందుకే నేను ఇవ్వట్లేదు సార్. నీలాంటి ఫ్రాడ్ తో సంబంధం పెట్టుకోకుండా ఆ సంబంధాల బిడ్డనే బాంబు పెట్టి పేల్చేయచ్చు. అవును, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళి ఎవరిని పడగొట్టాలని ఐడియా? అయ్యో అటువంటి ఐడియా ఏది లేదు సార్. రేపు నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ రిలీజ్ అవుతుంది. ప్రజల్నే పడగొట్టబోతున్నావా? ఆ సినిమా రిలీజ్ అయిపోతే నన్ను వెతుక్కుంటూ చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తారు సార్. అటువంటి సమయంలో నేను ఇలాంటి ఒక చిన్న బిల్డింగ్ లో ఉన్నాను అనుకోండి సార్, అది బాగోదు సార్. ఇది చిన్న బిల్డింగ్ ఇదేనా? అవును సార్, అవును సార్. అందులో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన బంగ్లాని చూసుకోమని ఆయన తాళం నాకు ఇచ్చేసి ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడు. నేను ఆ ఇల్లుని జాగ్రత్తగా చూసుకుందామని. చేసావు పో, మరి తిరిగి వచ్చావంటే ఆ బంగ్లాలోనే గోర్ఖాగా పనిచేయాలి. కానీ ఒకటి సత్య, ఇదే దారిలో నువ్వు ముందుకెళ్లాలని చూస్తే మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దారి దొడ్డి దారి. సార్ మీ శరణ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. తిరుపతిలో జనం ఎంతమంది వచ్చారు సార్? ఏంటది ఈగలు కూడా లేవా? ఏంటి థియేటర్లో 10 మంది కూడా లేరా? అది కూడా థియేటర్లో పనిచేసేవాళ్ళ? బెజవాడ నుంచి ఫోన్ వచ్చింది, మన సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఏరియా ఖాళీ అయిందంట. 144 సెక్షన్ పెట్టినా నలుగురైనా నడిచెళ్తారు, ఇప్పుడు నడిచేవాళ్ళే లేరంట. ఎందుకు ఏడుస్తున్నారు? సినిమా సూపర్ హిట్ అయ్యి లైఫ్లో సెటిల్ అవుదామని ఎన్నో కలలతో ఉన్నాను. ఇంతవరకు ఒక షో కూడా ఫుల్ అవ్వలేదు. రేపు అన్ని ఊళ్ళ నుండి ఇంటర్వ్యూ కూడా వస్తున్నారట. ఈ సినిమా కానీ ఆడలేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను. మంచి ఐడియా అండి. మీరు చెప్పినట్టే వెంటనే సూసైడ్ చేసుకుని సినిమా సూపర్ ఆడుద్ది. ఏం సార్ మీరు అనేది? నేనేమన్నా మిమ్మల్ని నిజంగా చనిపోమంటున్నానా? ఊరికే సూసైడ్ చేసుకున్నట్లు యాక్ట్ చేయండి. నెక్స్ట్ డే పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో యాక్టర్ నందిని సూసైడ్ చేసుకోపోయింది, వెంటనే పేపర్లో న్యూస్ వస్తుంది. సినిమా సింపతి మీద సూపర్ హిట్ అయిపోతుంది. కాదు నాకు అర్థం అవుతుంది. మీరు పాయిజన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు దాని గురించి కంగారు పడదు, నా జేబులో రెడీగా ఉంది. ఇదిగో చూసారా? అయ్యో ఏంటంటే అంత ఆలోచిస్తున్నారు? మీరైనా తాగుతారేంటి? ఊరికే యాక్ట్ చేస్తారండి. అలా కాదు, ఇలా చూడండి, ఏమి లేదండి, ఊరికే కొంచెం తాగితే చాలు. తాగండి చెప్పేది, తాగండి. అలాగే. డాక్టర్, నందిని ప్రాణాలతో ఉండాలి, కానీ హాస్పిటల్ నుంచి రావడానికి చానాళ్ళు పట్టాలి. సార్ నందిని మేడం సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ మూవీలో లాస్ట్ డే షూటింగ్. ఆ అమ్మాయి సీన్లో పరిగెత్తుకొచ్చి నన్ను వాటేసుకొని నాకు ఐ లవ్ యూ చెప్పేటట్టు డైరెక్టర్ షాట్ పెట్టారు. ఆవిడ కూడా డైరెక్టర్ గారు చెప్పినట్లే వచ్చి వాటేసుకుంది, కానీ తర్వాత చూస్తే అమ్మాయి నిజంగా లవ్ చేసిందంట. దాని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల పడుతూ పిచ్చిదైపోయింది. ఏ జొల్లు పార్టీ వస్తున్నాడు, చైర్ తీసుకెళ్ళా. ఇద్దరం కలిసి గట్టిగా తింటాం. ఈ సినిమా లవ్ స్టోరీ క్లైమాక్స్ ఇవాళ నా ఇంట్లోనే జరిగింది. పొద్దున్నే మా ఇంటికొచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకోబోతే నేను చచ్చిపోతానని అలా నన్ను బెదిరించింది. నేనేదో కామెడీకి చెప్తుందేమో అనుకున్నాను, పెద్దగా తీసుకోలేదు. తీరా చూస్తే నా కళ్ళంట నీళ్లొచ్చినాయి. నేను చిన్న వయసు నుంచి ఎవరికి కూడా ద్రోహం చేయాలనుకోలేదు. అందువలన మీరు ఇష్టం వచ్చినట్లు రాసి ఆవిడ జీవితం నాశనం చేయకండి. హెడ్లైన్స్లో మాత్రం ఇది రాయొద్దండి మీరు.
హాయ్ 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 ప్లీజ్ సిట్ డౌన్. నమస్కారం సార్, మేము జెమినీ టీవీ నుంచి న్యూస్ స్టార్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. మీరు నటించిన సినిమాయే సూపర్ హిట్. సినిమాలో నటించడానికి ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ లండన్లో ఉండేవాళ్ళు. నేను ఒక్కడనే ఇండియాలో బిజినెస్ చేద్దామని వచ్చాను. అప్పుడు ఎయిర్పోర్ట్లో నన్ను ఒక ఫిలిం డైరెక్టర్ చూసి, ఆయన నన్ను చూసి, సార్ మీరు అమితాబ్ బచ్చన్ లాగా హైట్గా ఉన్నారు, మీరు ఎందుకు ఫిలింలో యాక్ట్ చేయకూడదు అని అడిగారు. ఐ సెడ్ నో 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 నో, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయని, నేను ఫిలింలో అంతా యాక్ట్ చేసే టైం లేదని చెప్పాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన సడన్ గా నా కాళ్ళ మీద పడ్డాడు. ఆ టైంలో నాకు గిల్టీ అయిపోయింది. అసలు నేను ఏం చెప్పాలో నాకు తెలియక ఫైనలీ ఐ సెడ్ యా. ఇప్పుడు మీకు చాలా సినిమాలు బుక్ అయినాయి. మీరు సినిమాలు కంటిన్యూ చేస్తారా లేకపోతే లండన్కి వెళ్తారా? యాక్చువల్లీ ఐ లైక్ ఇండియా బికాస్ ఇక్కడే తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వేరే స్టేట్ నుంచి వస్తే గుళ్ళు కడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పుతో కొడుతున్నారు. ఆ కళాచారం నాకు బాగా నచ్చింది. కారులో వెళ్ళే నేను ఆ సత్య వల్ల సైకిల్లో వెళ్తున్నాను. సార్ ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఏంటి సార్ ఆ మెట్లని ఊపి చూస్తున్నారు, నేలని తొక్కి చూస్తున్నారు? ఏ నీ ప్రాబ్లం? తమ్ముడు, ఇది నా స్టూడియో, నేనేమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? మీ స్టూడియోనా? అంటే మీరు ఎవరు సార్? నేనేనయ్యా, ఏవిఎం శరవణన్. ఏవిఎం శరవణనా? ఆయన ఫోటోలో వేరేలా ఉంటాడే. తమ్ముడు, నరసింహ సినిమా చూసావా? చూశాను. అందులో రజనీ సార్ ఎలా ఉన్నారు, ఎదురుగా చూసేటప్పుడు ఎలా ఉన్నారు, అలాగేనయ్యా ఇది. అంటే నిజంగానే మీరే ఏవిఎం శరవణనా? Yes. అయ్యా, మీ దర్శనం దొరికేది నా భాగ్యం. పైకిలే బాబు. అయ్యా, మీ కంపెనీలో ఎన్నో కొత్త హీరోలకు అవకాశం ఇచ్చారు. అవును. ఆ కళ్ళద్దాలు తీసి మీ కళ్ళతో నన్ను కూడా చూసారంటే నాకు మంచి కాలం వస్తుంది. కళ్ళతోనే నేను హీరో చేయాలి. ఇలా చూడు, నా నెక్స్ట్ మూవీ ఒక టైటిల్ కోటీశ్వరుడు. అందులో హీరో ఒక క్యారెక్టర్ బిచ్చగాడు. నిన్ను చూడడానికి కోటీశ్వరుడు లాగా ఉన్నావు, ఎలా బిచ్చగాళ్ళలాగా మారుతావు? ఒక్క నిమిషం, ఈ ఉంగరం తీసుకోండి, ఈ వాచ్ పట్టుకోండి, ఈ చైన్ తీసుకోండి. సార్ ఇప్పుడు చెప్పండి, నేను నిజంగా బిచ్చగాళ్ళకుండా? అవునయ్యా, బిచ్చగాళ్ళగానే ఉన్నావు. ఊరికే చెప్పకూడదు. చెప్పిన సెకండ్ లోనే మేకప్ మ్యాన్ లేకుండా, కాస్ట్యూమర్ లేకుండా అలాగే గెటప్ చేంజ్ చేసి చూపించావు కదా. నువ్వు చాలా పెద్ద నటుడు అయ్యా. ఇదిగో బ్లాంక్ చెక్, నా నెక్స్ట్ సినిమాకి హీరో నువ్వే. యారా, లోపల వెళ్ళడానికే నన్ను డబ్బులు అడిగావే, ఇప్పుడు నీ కంపెనీకే నేనేరా హీరో. ఏవిఎం శరవణన్ సారే చెప్పేశారు. ఏరా, ఏవిఎం శరవణ సార్ ఫారిన్కి వెళ్ళి 15 days అయింది, నిన్ను హీరో చేస్తానని చెప్పారా? ఫారిన్కి వెళ్ళిపోయారా? అయితే లోపల ఒకడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడే. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకున్న అందరూ నీకు శరవణ సార్ అయిపోతారా? అంతేకాదు, గంభీరంగా చేతులు కట్టుకుని బ్లాంక్ చెక్ రాసిచ్చారు. అమౌంట్ రాయలేదు, సంతకం వేయలేదు. నిజంగా ఇది బ్లాంక్ చెక్. పరిగెత్తరా.